హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మన బాలయ్య బాబు గారు నటించిన ఆదిత్య 369 అప్పట్లో 1991లో విడుదలయ్యి తెలుగు సినిమా జిహెచ్ వెల్స్ను 1991లో రిలీజ్ అయ్యి కూడా ఇప్పటికీ అది రిలీజ్ అవ్వడం అంటే నిజంగా హ్యాట్సాప్ అని చెప్పాలి. బాలయ్య బాబు గారు అప్పట్లో చేసిన విన్యాసాలు, ఆ ప్రేమ కథను, క్రైమ్స్ను జోడించి తీసిన సినిమా అండి ఇది. ఆదిత్య 369 1991లో విడుదలయ్యి తెలుగు సినిమాలో చరిత్రలోనే అప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఇది ఒక టైం మిషన్ అండి. ఇది స్ఫూర్తి అప్పట్లో వచ్చిన ఇది అసలు నిజంగా చెప్పాలంటే ఆ ఎఫెక్ట్స్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా ఎలా తీశారో ఏమో తెలియదు కదండి బాబు. చాలా బాగా తీశారు. ఆ టైం మిషన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం ఇది. సస్పెన్షను, చరిత్రను, ప్రేమను, క్రైమ్ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణకే సొంతమైంది, ఇంకెవరికి సొంతం కాదు. ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే బాలయ్య బాబు గారు చాలా నిజంగా ఎంత సాహస వినయాలు చేశారంటే అప్పట్లోనే అక్కడ మనము ఇప్పుడైతే మనం రాకెట్లు పంపిస్తున్నాము పైకి పంపించేసాము అని చెప్పి మనం అనుకుంటున్నాము, కానీ రాకెట్లు కానీ అప్పట్లోనే ఇది రాకెట్తో సమానం వెళ్ళిపోయింది పైకి. అలా విన్యాసాలు చేశారు. అయినా చాలా బాగా తీశారు. ఈరోజు రిలీజ్ సందర్భంగా ఇక్కడ వీడియోకి వచ్చి చేయడం జరిగింది. చాలా బాగుందండి. చూశాను మరొక్కసారి సినిమాను. చాలా మంచిగా అనిపించింది. గోలలు, విజిల్స్, ఎవరైతే నందమూరి ఫ్యాన్స్ అయితే ఉన్నారో వారు ఇంకా 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 ఎంత గోలలు చేశారంటే అసలు ఇది మళ్ళీ కొత్త సినిమా లాగా, రీసెంట్గా వచ్చిన సినిమా లాగా వాళ్ళు మళ్ళీ కొత్త సినిమా లాగా ప్రజెంట్ చేశారు. నిజంగా అప్పట్లో చేసిన రాజు కానీ, ఈ బొమ్మ చూడండి, కటౌట్ చూడండి, రాజుగారి వేషంలో బాలయ్య బాబు గారు దించి పడేశారు అట్లే. చాలా బాగుందండి నిజంగా. చాలా ఇది కూడా ఒక ఇలాంటి ఒక అరుదైనవి కనిపిస్తాయి ఉంటాయి మనకు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయాలంటే చాలా అందులో కనీసం కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ లేకుండా ఇలా రిలీజ్ చేయలేరు. కాబట్టి నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది అనిపించింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఐమాక్స్ దగ్గర, మన హైదరాబాద్లో ఐమాక్స్ థియేటర్ దగ్గర ఈ టైం మిషను ఇవన్నీ చేయడం జరిగింది. సో ఎలాగో ఇటు వచ్చాను కదా అని చెప్పి ఒకసారి వీడియో చేశాను మీకోసం. చూడండి, చాలా బాగా అనిపించింది. ఇది చూడండి ఒక్కసారి టైం మిషను సేమ్ అప్పట్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా తీసి మరీ తీసుకొని వచ్చారు. రీసెంట్గానే మార్నింగ్ పెట్టారు. ఇక్కడ ఉన్నవారు, పక్కన ఉన్న వాళ్ళు కూడా పని వాళ్ళు చేస్తున్నారు దాని టైం మిషన్. ఇంకా లోపల కూడా చాలా డిజైన్లు చేస్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇది ఒక బల్బ్ అండి. అప్పట్లో సౌండ్ మిషన్లో కుయ్ 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 అని సౌండ్స్ వస్తాయి కదా. ఇదైతే కొంచెం ప్లేట్ లాగా, అల్యూమినియం లాగా ఉంది. మొత్తం కోటింగ్ వేసేసారు దీనికి. దీని లోపల చూస్తే ఒకసారి చూడండి ఇలా ఉంది. చూపిస్తాను ఉండండి. ఇక్కడ చూడండి మొత్తం ఎలా వాళ్ళు అప్పుడు ఆపరేట్ చేస్తూ ఎలా ఉన్నారో, ఎలా ఆపరేట్ చేశారన్నది మొత్తం లోపల చిన్న చిన్న బల్బ్స్, స్టిక్కర్స్ లాగా అంటించారు. కొన్ని నిజంగానే ఉన్నాయి. కేబుల్స్ వేసి పెట్టారు. లైట్స్ వస్తున్నాయి. ఆన్ చేసి చూశారు వీళ్ళు, లైట్స్ కూడా వస్తున్నాయి. పక్కన ఉన్నారు లైట్స్ వాళ్ళు. వీళ్ళంతా తయారు చేసే